నా ముందు ఆకునూరి మురళి సార్ ఉన్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్. స్కూల్ అంతా తిరిగాం, మిడ్ డే మీల్స్ టెస్ట్ చేసాం ఎలా ఉంది అని. సో దాని తర్వాత అసలు స్కూల్లో ఏముందని చూసాము. సమ్వాట్ బెటర్ అంటే ఈ స్కూల్తో మనం ఏ స్కూల్ని అన్ని స్కూళ్ళని ఒకే రకంగా అయితే కంపేర్ చేయలేము. కనీసం ఈ స్కూల్ లాగానైనా మిగతా స్కూళ్ళన్నీ ఉంటే ఒక 50% ఎడ్యుకేషన్ మనం పిల్లలందరికీ అందించగలుగుతాం, కొంత నాణ్యమైన విద్యను అందించగలుగుతాం. సో ఇది కొంత హైదరాబాద్లో ఈ మలక్పేటలో ఉన్న బెటర్ స్కూల్గా మనం చెప్పొచ్చు. కానీ అన్ని స్కూళ్ళు ఇట్లా లేవు. చాలా స్కూళ్ళు, మెజారిటీ స్కూళ్ళు దారుణంగా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కనీసం ఈ రకంగానైనా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. మాట్లాడదా నా ముందు సార్ ఉన్నారు. సార్, అంతా తిరిగిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఈ స్కూల్ విజిట్ చేసిన తర్వాత? ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి స్కూల్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో గుడ్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్, ఆర్డినరీ స్కూల్స్, బ్యాడ్ స్కూల్స్. అవును. సో ఇవి సిటీలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, విలేజెస్లో కావచ్చు. ఈ 3 రకాల స్కూల్స్ ఈ 3 రకాల ప్రాంతాలలో కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ట్రైబల్ ఏరియాస్. సో బట్ మనకు కావలసిన స్టాండర్డ్కి మాత్రము ఎవి కూడా రీచ్ అవటం లేదు. అది ఫ్యాక్ట్. అది సో నేను దీనికి మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖర్ అని తప్పబడతాను. ఓకే. నాశనం చేశాడు, ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేశాడు. మంచి ధనవంతమైన తెలుగు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి యూరోపియన్ స్కూల్ లాంటి కట్టాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో డబ్బుని నాశనం చేసి రైతులు కానీ రైతులకి రైతు బంధు మీద కొన్ని వేల కోట్లు ధారాదత్తం చేసి పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా మిగతా చెత్త ప్రోగ్రామ్స్ మీద ఖర్చు పెట్టి పిచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసి సర్వనాశనం చేశారు తెలంగాణని. అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో మేబీ ఐ థింక్ హీ మస్ట్ బీ వెయిటింగ్. ఇప్పుడున్న సీఎం మా కమిషన్ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నారేమో, ఎలాంటి రిఫార్మ్స్ చేయాలనేది. అది మనం వెయిట్ అండ్ సీ, దాంట్లో మనం చూడాల్సిన అవసరం. సో మీరు రిఫార్మ్స్ అంటే ఎట్లా ఆల్ ఆస్పెక్ట్లో ఇస్తున్నారా? అంతే కదా. మిడ్ డే మీల్స్, ఎడ్యుకేషన్, ల్యాబ్స్, ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు టోటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి సంబంధించి మేము స్టడీ చేస్తున్నాం. సో ఇప్పుడు మా కమిటీలోనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఆయన ఇప్పుడు నేను కావాలనుకుంటే, మా కమిషన్ కావాలనుకుంటే ఎవరినైనా కానీ పిలిపించుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము సలహాలు తీసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. అది నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్ కావచ్చు, స్కూల్ లెవెల్ కావచ్చు. సో అన్నిటికి సంబంధించి చేస్తాము. అందులో మిడ్ డే మీల్ అనేది ఒక అంశం డెఫినెట్గా. అదే అంటున్నాం. సో అట్లాగే అందులో టీచింగ్ క్వాలిటీ ఒక అంశము, అందులోనే పిల్లలకు సంబంధించిన అదర్ ఇష్యూస్ ఇంకో అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ కెపాసిటీ, టీచర్స్ ట్రైనింగ్స్, పెడగాజీ, కరికులము, చాలా ఉంటాయి అంశాలు కదా. ఎడ్యుకేషన్ అంటే చాలా ఉంటాయి అంశాలు. ఇవన్నిటి మీద కూడా మేము స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు నేను బ్రాడ్గా కొన్ని అండర్స్టాండ్ చేసుకొని చాలా విషయాలు మాట్లాడాను నేను. ఇప్పుడు నేను మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్, నెంబర్ 1. అంతే కదా. నెంబర్ 2, ఇప్పుడు మనకు అర్థమైనవి మాత్రమే దృష్టిలో పెట్టుకొని పాలసీ క్రియేట్ చేయడానికి లేదు. నేను పాలసీ క్రియేట్ చేశానంటే ఇంకెవరు తప్పట్టొద్దు. అదొక 100 సంవత్సరాలు సరిపోయిన పాలసీ ఉండాలి. అది ప్రపంచ స్థాయి సంబంధించినటువంటి విద్యా విధానం ఉండాలి కదా. సో అందుకనే మేము చాలా కష్టపడుతున్నాం. సో నేను చాలా భయంకరంగా నేను శిక్ష చేసుకుంటూ, శిక్ష అంటే శిక్ష కాదు, ఎంజాయ్ కూడా చేస్తున్నాను. సో చాలా తిరుగుతున్నాను, నేను చాలా స్కూల్లో తిరుగుతున్నాను, టీచర్లతో మాట్లాడుతున్నాను, సివిల్ సొసైటీస్తో మాట్లాడుతున్నాను, ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నాను, ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాను. సో ఇతర రాష్ట్రాలతో మాట్లాడుతున్నాను, ఇతర రాష్ట్రాల దగ్గర వెళ్ళి చూస్తున్నాను, ఇతర దేశాలు కూడా ప్లాన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మలేషియా కూడా పోయి వచ్చాను, అక్కడ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా చూసి వచ్చాను. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రోబస్ట్ సుస్థిర విద్యా విధానాన్ని, ఒక మంచి విద్యా విధానాన్ని తయారు చేయదలుచుకున్నాం మేము.